పరం శాంతి బేహద్ పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్ శ్రేష్ఠాత్మలకు బేహద్ పరం మహానాత్మలకు బేహద్ చైతన్యం పొందుతూ పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరం దివ్యాత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వైజ్ఞానికులు అనగా సైంటిస్టులు చైతన్యాన్ని పూర్తిగా తెలుసుకొనుటకు అసమర్థులుగా ఎందుకు ఉన్నారు? ఆత్మను గురించి సైంటిస్టులు తెలుసుకోవటంలో ఎంతవరకు సాధన సమర్థత అనేది వచ్చిందో ఈరోజు దీని గురించి మనం ఫోకస్ చేస్తూ చర్చించుకుందాము. ఇక్కడ ఫస్ట్ టైము కాన్షియస్ యొక్క లెవెల్ని అర్థం చేసుకోవాలి అంటే సైన్స్ యొక్క ఆధారంతో మానవులు ఎవరు, వీరి జీవిత లక్ష్యం ఏంటి, జీవ జంతువుల యొక్క చైతన్యం అనేది ఎంతవరకు ఉంటుంది, దీని యొక్క అర్థము అనేది తెలుసుకుందాము. ఈ యొక్క టాపిక్ను మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే తప్పకుండా ఆత్మ చైతన్యం అనేది మీకు జాగృతమవుతూ ఉంటుంది. వైజ్ఞానికుల యొక్క ఆలోచన ప్రకారం ఆత్మ యొక్క చైతన్యము మూడు రకాల స్టేజెస్ను కలిగి ఉంటుంది అని వారు చాలా అధ్యయనం అనేది చేశారు. దీనిలో మానవుని యొక్క జీవితం, వారి యొక్క పరిస్థితులు, స్థితిగతులు అనుసారంగా వారు యొక్క జాగృత అవస్థ, స్వప్న అవస్థ మరియు గాఢ నిద్ర, స్వప్న విహితమైనటువంటి స్వప్నరహితమైన నిద్ర గురించిన విశ్లేషణ వీళ్ళు సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే మిగతా వాటి గురించి ఇంకా ఎన్ని తెలుసుకున్నారో, ఒక వ్యక్తి యొక్క ఆత్మ పైన ధ్యానం ఎవరైతే ప్రారంభం చేస్తూ ఉంటారో ఫస్ట్ వారు ఆత్మ గురించినటువంటి ఆత్మ 3 స్టేజెస్ను గురించి చాలా లోతుగా పరిశీలించాలి అని అనుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పేర్లు, ఈ యొక్క రూపాల లోపలే ఆత్మ దాగబడి ఉంది. ఈ 3 రకాల స్టేజెస్ను సాక్షి చైతన్యంగా ఆత్మ చూస్తూ ఉంటుంది. సాక్షిగా ఆత్మ చైతన్యాన్ని ఈ 3 స్టేజెస్లో ఆత్మే గమనిస్తూ ఉంటుంది. మనం ఆత్మ ఎలా సాక్షిగా ఉంటుందనేటువంటి ఎపిసోడ్లో దీని గురించి కొంచెం చర్చించుకున్నాము అంటున్నారు అనంతభాయ్. పశ్చిమ దార్శనికులు అనగా సైంటిస్టులు ఆత్మ చైతన్యం యొక్క 3 స్టేజెస్ని తెలుసుకొని కేవలం వీటిలో జాగృత అవస్థ యొక్క అనుభవాలను మాత్రమే పూర్తిగా అధ్యయనం చేశారు. మిగతా మరి స్వప్నావస్థ, గాఢ నిద్ర అవస్థ అనేది వీరు దాని లోపలికి వెళ్ళలేదు. అందుకని ఈ సైంటిస్టుల యొక్క విమర్శన, ప్రయోగము, రిజల్టు పూర్తిగా పరిపూర్ణంగా లేదు అనే చెప్పవచ్చు. ఈ 3 స్టేజెస్ని సమగ్ర రూపంగా పూర్తిగా ధ్యాసలో పెట్టుకొని మనము ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానము అనేది చేస్తూ ఉండాలి. ఈ 3 స్టేజెస్ మానవుడికి పూర్తిగా అనుభవం అవుతూనే ఉంటాయి. మీరు కూడా ఈ యొక్క అనుభవాల్లో ఉండవచ్చు, అనుభవం చేసుకొని ఉండవచ్చు అంటున్నారు అనంతభాయ్. నెక్స్ట్ మనం ఏదైతే స్వప్న అవస్థ మరియు జాగృత అవస్థ ఎంత వాస్తవికమో అంతే స్వప్నావస్థ కూడా వాస్తవికమే. ఎందుకంటే అందరూ కలలు అంటుంటారు. కలలో ఉన్నటువంటి స్టేజీ ఆ యొక్క ఆత్మ చైతన్యము ఏమిటి అనేది అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. ఇకపోతే గాఢ నిద్ర యొక్క స్థితి అనేది
అది ఇంకా ఇంకా అధిక వాస్తవికమే అని అనుకోవాలి. ఎందుకంటే జీవుడు ఈ గాఢ నిద్ర స్టేజిలోనే ఆనందమయమైనటువంటి స్థితిని, పరమాత్మని యొక్క అనుభవాన్ని, ఆనందమయమైన వాస్తవికతను చాలా దగ్గరగా సంపర్కంలో ఉంటూ ఉంటారు. పరమాత్మతోటి సర్వోచ్చమైన ఆనందాన్ని పొందేది కూడా ఈ స్టేజిలోనే. ఇక్కడ నకారాత్మక స్థితి అనేది ఏమీ ఉండదు. ఏ విధంగా కొంతమంది కల్పన ఊహిస్తూ ఉంటూ ఉంటారు, ఇదంతా కూడా నకారాత్మక స్థితి అనేది ఉండదు అని ఊహిస్తూ ఉంటారు. కానీ ఇది ఒక అజ్ఞానత వల్ల చిన్న తెర లాంటిది వీళ్ళ మధ్యన ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఆత్మ మరియు పరమాత్మ మధ్యలో మూలమైనటువంటి స్థితి ఇది, ఈ యొక్క పరద అని మనం అనుకోవచ్చు. ఇకపోతే ఎప్పుడైతే మరి ఆత్మకు పరమాత్మకు మధ్యన ఉన్నటువంటి తెర తొలగిపోతుందో అచైతన్యమైనటువంటి అనుభవం సబ్ కాన్షియస్ మైండ్లో స్థితిని అనుభవం చేసుకోవచ్చు. ఏ సాధకుడైతే ఆత్మను శుద్ధ దివ్య స్వరూపంలో మెరిసేటువంటి ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఉంటారో, పరం లైట్, పరం తత్వం, పరమ ప్రకాశం యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటారో, వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అన్కాన్షియస్ మైండ్ స్టేజ్లోకి వెళ్ళి పరమాత్మని యొక్క అనుసంధానము, అనుభవాలు పొందుతూ ఉంటారు. చూడండి, ఎవరైతే ఋషులు వాస్తవంగా నిరంతరము చాలా డీప్ సాధనలో ఉంటూ ఈ మూడిటి యొక్క స్టేజెస్ని అనుభవం పొందుతూ వారి ఆత్మ సాక్షి స్థితిలో ఉంటూ అనుభవం అనేది పొందుతూ ఉంటుంది. నిజంగా ఇది ఒక వాస్తవికంగా ముక్త ఆత్మ జ్ఞాని యొక్క స్థితి. ఇవన్నీ కూడా చక్కటి అనుభవాలు. అంటే వారు స్వయం బ్రహ్మస్వరూపం, అనగా నేను లైట్ స్వరూపాన్ని, పరం ప్రకాశ స్వరూపాన్ని అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ మూడిటి స్టేజ్ని కూడా ఆ ఆత్మ సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉంటుంది. ఇంకా మనోవైజ్ఞానికులు అనగా మానసిక సైంటిస్టులు చైతన్యము అనగా మస్తిష్కంలో ఉండేటువంటిది కాదు, వేరేది అంటూ ఇది ఒక మనసు అని కూడా చెప్తూ ఉంటారు. వాస్తవంగా మనోవైజ్ఞానికుల యొక్క కథనం ప్రకారం చైతన్యం అనేది మస్తిష్కంలో నాడీ వ్యవస్థ తోటి కనెక్షన్ ఉన్నటువంటి గతివిధి యొక్క పరిణామమే అంటూ ఉంటారు. అయితే నాడీ వ్యవస్థలో నాడులు కదులుతూ ఉంటూ ఉంటాయి, ప్రసార సందేశాలను అందిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక విచిత్రమైనటువంటి సిస్టమే. ఈ విధంగా కూడా వాళ్ళ అనుభవం చేసుకుంటూ ఉంటారు. కానీ మన యొక్క మస్తిష్కము వర్తమాన సమయంలో ఏం చేస్తూ ఉంది అనేటువంటి, ఎలా ఉంటుంది అనే విషయాన్ని డీనేట్ 1991లో కోచ్ అండ్ గ్రీన్ఫీల్డ్ అనేటువంటి ఆయన 2007లో దీని గురించి పరిశోధన చేశారు. అయితే వీటిని మనం స్వీకరించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకటి, చైతన్యము అంటే ఆత్మ, అది మస్తిష్కము మరియు మనసుకు అతీతమైనది. ఆత్మ ఎప్పటికీ శరీరం కాదు, మనసు కాదు, అహంకారము కాదు, వీటన్నిటికీ కూడా అతీతమైనది. అయితే ఆత్మ ఎప్పుడైతే శరీరం నుండి, మనసు నుండి, అహంకారం యొక్క నుండి బయటికి రాదో దానిలోనే ఎప్పుడు ఇరుక్కుపోతూ ఉంటుంది. ప్రపంచంలోనే ఇంకా
జన్మం మరణ చక్రంలోకి వచ్చి దుఃఖంలో ఇరుక్కుపోతూ ఉంటుంది. ఆత్మ యొక్క చైతన్యం 3 స్టేజెస్ని ఎవరైతే తెలుసుకుంటారో, జాగృత అవస్థ, నిద్రావస్థ, గాఢ నిద్రావస్థ, దీనినే మనోవైజ్ఞానికులు మనసు యొక్క వ్యవహారంగా అర్థం చేసుకోవటం లేదు. కేవలం సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని చూస్తూ ఉన్నారు. అది మనసుతోటి ఉత్పన్నమైనటువంటి సమస్యలుగా వాళ్ళు దీని యొక్క రిజల్టును ఎంతవరకు వస్తుంది అనేది చూస్తున్నారు. అయితే 90% అచైతన్యమైనటువంటి మనసు గురించి వాళ్ళు తెలుసుకోవటంలా, ఇది సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలోనూ మనసుతోటి ఉన్నటువంటి రికార్డింగ్సే స్వప్న రూపంలో వస్తూ ఉంటాయి. అనగా ఆధునిక వైజ్ఞానులకు కూడా, అంటే ఆధునిక సైంటిస్టులు కూడా ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు. అంటే వారు కేవలం 10% మాత్రమే తెలుసుకున్నారు అనే చెప్పవచ్చు. వారు స్వయంగా వారి యొక్క సిద్ధాంతంలో దీన్ని వర్ణించి కూడా చూపిస్తూ ఉన్నారు. వారి యొక్క పరిశోధనలో, సిద్ధాంతంలో మస్తిష్కం యొక్క 90% అస్పష్టీకరణగానే ఉన్నది. అంటే వాళ్ళు స్పష్టీకరణ చేసుకోలేకపోతూ ఉన్నారు అని. కేవలం ఎప్పుడైతే ఆత్మ మనోవైజ్ఞానికుల ద్వారా ఒక రూపంలో మాన్యతను ఇస్తూ ఉంటారో, అప్పుడు మన్ బుద్ధి సంస్కారాలతో ఉత్పన్నమయ్యే సంఘర్షణలు, నాటకాలు, భావనలు ఆత్మ సాక్షి స్థితి చూస్తూ ఉంటుంది. కానీ ఈ విషయం వారికి తెలియదు. ఈ యొక్క సైంటిస్టులకు కానీ, మనోవైజ్ఞానికులు కానీ సూక్ష్మమైన విషయాలు, మనసుకు సంబంధించిన సూక్ష్మమైన విషయాలు గ్రహించటం లేదు. ఎప్పుడైతే ఈ విధంగా ఆధునిక వైజ్ఞానికులు వైజ్ఞానిక యుగంలో చాలా తక్కువ పరిశోధనే చేశారు అనే అనుకోవాలి. చైతన్యం యొక్క పరిణామము ఇది న్యూరాన్స్ యొక్క సిస్టము అని అంటూ, న్యూరాన్స్ చైతన్యం యొక్క పరిణామం అని, దీని కారణం వల్లే మస్తిష్కం తయారైందని చెప్తూ ఉంటారు. దీన్నే NDE సిద్ధాంతంగా చూపించారు. కానీ మరలా దీని కొరకు ఏదైతే ప్రకృతిలో సూక్ష్మమైనటువంటి క్రియా విధానాలు ఉన్నాయో, ఇంద్రియాలు, ఆత్మతత్వము యొక్క పరిణామం ఎలా ఇస్తున్నారు అనేది తెలుసుకోవటానికి సత్యమైనటువంటి జ్ఞానము, ధ్యానం కంటే కూడా ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళటము చేసినప్పుడే, అతీతంగా వెళ్ళటం జరిగినప్పుడే వారు ఆత్మని చూడగలుగుతారు, పొందగలుగుతారు అనే చెప్పాలి. సైకలాజిస్ట్ కూడా ఎక్కువగా ఇలాగే అంటూ ఉంటారు. ఇప్పుడు అన్నిటికంటే కూడా ప్రపంచంలో ప్రత్యక్షం అయినటువంటిది పశ్చిమ సిద్ధాంతాలు, అనగా సైంటిస్టుల యొక్క సిద్ధాంతంలో ఒక సింగ్మండ్ ఫ్రయడ్ చికిత్సక్ అనగా మనో విశ్లేషణ సిద్ధాంతానికి పిత అయినటువంటి ఆయన ఫ్రాయిడ్ను చెప్తూ ఉన్నారు. మానవ చైతన్యంను జాగృతం చెయ్యాలి. ఈ 3 స్తరాల్లో దీన్ని 3 రకాలుగా విభజించడం అనేది చేశారు. చైతన్యము, అచైతన్యము మరియు అచైతన్యం, ఇంకా డీప్లో ఉపచైతన్యము, అచైతన్యము. నెక్స్ట్ కాన్షియస్ స్టేజ్, సబ్ కాన్షియస్ స్టేజ్, అన్కాన్షియస్ స్టేజ్ అన్నమాట.
ఈ 3 స్తరాల్లో కూడా ప్రత్యేకంగా ఫ్రైడ్ ఐడి అనేటువంటి ఆయన జాగృతకను గుర్తించాడు. ఇంకొకటి అహంకారాన్నే సబ్ కాన్షియస్ మైండ్గా గుర్తించాడు. సుప్రీం స్టేజ్ డీప్ స్లీప్ను, అసలు స్పృహ లేకుండా ఉండేటువంటి దాన్ని అన్కాన్షియస్ స్టేజ్ అంటే గుర్తించకుండా వాళ్ళు మెలకు అనేది లేకుండా అచైతన్యంగా ఉంటారు అది అని చెప్పడం జరిగింది. ఆలోచనతో పాటు దీని యొక్క ఖాతాలను కూడా కొన్ని ఈ విషయం గురించి చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే సచేతన స్థలంలో అన్ని యొక్క వస్తువులు ఇందిట్లో ఇమిడిపోయి ఉంటూ ఉంటాయో మనకు పరిచయం అనేది లభిస్తూ ఉంటుంది. మనము ఏదైతే దీని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామో అవచైతన్యమైన స్థితి సబ్ కాన్షియస్ మైండ్లో అన్నీ కూడా మనకు కనపడుతూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటూ ఉంటాం. అంటే దాని మీద ధ్యాస మన మనసు ఉంటుంది, అనుభూతి కూడా పొందుతూ ఉండి చూస్తూ ఉంది అని. మనము ఆ ప్రదేశాలకు, ఆ యొక్క స్థానాలకు వెళ్తున్నట్టు, చూస్తున్నట్టు, ఫీల్ అవుతున్నట్టు అనుభూతి అవుతూ ఉంటూ ఉంటాయి. మళ్ళా మనం ఏదైతే ఫలాని చోటకి వెళ్ళామో అవన్నీ పునః ప్రాప్తిస్తున్నాయి నిద్రలో అని అనుకోవచ్చు. ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటుంది అచేతనమైన మనసు. ఫ్రైడ్ చెప్తూ ఉన్నారు, అవచైతన్యమైనటువంటి మనసు అనేది ఆలోచనలను ఒక రూపు దిద్దుకొని రూపురేఖగా చూస్తూ ఉంటుంది. ఏదైతే ప్రెషర్లో విశేషమైనటువంటి క్షణం బేహోష్ స్పృహ కోల్పోతూ ఉంటామో అప్పుడు అసలు ఏమీ స్పృహ, ఏమీ ఆలోచనలు అనేవి ఉండవు. అందుకనే అక్కడ ఏమీ ఉపలబ్ధం అనేది కావు. ఉదాహరణకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు. సబ్ కాన్షియస్ మైండ్ అనగా 90% అన్ని వస్తువుల నుండి కనెక్షన్ అయ్యే ఉంటుంది, చూస్తూ ఉంటూ ఉంటాం. మెలకు ఉండము, కానీ మెలకులోనే ఉండేటువంటి స్థితి. దీనిలో అనేక స్మృతులు, అనేక ఆలోచనలు అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. కానీ ఇది 3 స్టేజెస్ను తెలుసుకోవటం, సాక్షి స్థితిలో వాటిని చూడటం అనే దీని గురించి సైంటిస్టులకు ఆలోచన లేదు. కేవలం మైండ్, బాడీ కాన్షియస్, అలాగా ఆలోచన గురించే ఆలోచిస్తూనే ఉంటూ ఉంటారు. వీటి గురించి బాడీ కాంప్లికేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మ మరియు దాని యొక్క ప్రభావం గురించి వారికి జ్ఞానం అనేది ఉండదు. ఆత్మను ఏదైతే మనసే ఆత్మ అని అనుకుంటూ ఇదే అన్ని పనులు చేయటానికి బాధ్యుడు మనసే బాధ్యత తీసుకుంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యోగం అనుసారంగా స్వప్న అవస్థ కూడా జాగృత స్థితిలాగే వాస్తవికము. గాఢ నిద్ర స్థితి కూడా అత్యధిక వాస్తవికమే. ఎందుకంటే జీవుడు ఆనందమయమైనటువంటి స్టేజిలో పరమాత్మకు దగ్గరగా సంపర్కంలో ఉంటూ ఉంటారు. అంటే ఇది సర్వోచ్చమైనటువంటి ఆనందను అనుభూతి పొందుతూ ఉంటారు. ఇది నకారాత్మక స్థితి అనేది ఏమీ లేదు. గహరీ నీంద్ అంటారు, గాఢ నిద్ర అంటారు. ఏ విధంగా ఇది కొంతమంది కల్పన అని అనుకుంటున్నా, ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాం ఇది ఒక పొరలాగా ఆత్మకు పరమాత్మకు మధ్యలో ఉంటుంది అని. ఈ పొరను తొలగించేస్తే
సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతే ఆత్మశుద్ధ దివ్య స్వరూపాన్ని చూడగలుగుతూ ఉంటారు. మనసు యొక్క స్థితి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ సైంటిస్టులు అయితే దీన్ని స్వీకరించటం లేదు. ఆత్మిక స్థితి అనేది వాళ్ళు మనసు యొక్క 4 భాగాలుగా, ఇంకొక స్టేజిగా, ఇంకొకటి 4వ దాన్ని చెప్తూ ఉన్నారు, తురియా స్టేజ్ అని. ఇది మనకు శాస్త్రాల్లో కూడా ధ్యాన యోగ మార్గంలో కూడా వర్ణించడం జరిగింది. అందుకని భారతీయుల యొక్క ఆలోచనలకు పశ్చిమ దేశీయులు సైంటిస్టుల యొక్క ఆలోచనలకు చాలా తేడా ఉంటుంది. భారతీయులు అనగా వేదశాస్త్రాల అనుసారంగా మనసుని ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. దీనిపైన దృష్టికోణం పెడుతూ ఉంటారు. వారి యొక్క దృష్టికోణం వేరుగుంటూ ఉంటుంది. మానవుల యొక్క మనసుని అర్థం చేసుకోవడానికి, బుద్ధిని అర్థం చేసుకోవడానికి భావ స్వభావాలు, జన్మ మరణాలు ఇవన్నీ కూడా మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ విధంగా అనిపిస్తుంది అని, అలా అనిపిస్తుంది అని వాళ్ళ ఊహతోటి, సంపూర్ణ జ్ఞానంతో ఏం చెప్పరు, ఊహతోటి చెప్తూ ఉంటారు. ఇకపోతే భౌతికవాదుల యొక్క ఆలోచన కూడా ఇంకా భిన్నంగానే ఉంటుంది. ఆత్మ శరీరం యొక్క కారణం వల్ల శరీరంలో ఉత్పన్నమవుతున్నటువంటి అనేక రకాల మార్పులు, భావ స్వభావాలు వాళ్ళు అంగీకరిస్తూ ఉంటారు. ఇక భారతీయుల యొక్క ఆలోచన, నేను అంటే ఇక్కడ అర్థం శరీరం అని కాదు, ఆత్మ చైతన్యము అని అర్థం. మరి వాళ్లకు ఇది విపరీతంగానే ఉందిగా, వాళ్ళ దేహంనే ఆత్మ అని, లేకపోతే మనసే ఆత్మ, చైతన్యం అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చైతన్యము అంటే ఆత్మ యొక్క స్టేజెస్. కాబట్టి వాస్తవికత చైతన్యము శరీరమునకు అతీతమైనది. శరీరమే చైతన్యం కాదు. శరీరమే చైతన్యం అయితే చనిపోయిన తర్వాత మరి ఆత్మ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం ఎక్కడికి వెళ్తుంది? శరీరం ఉన్నంత వరకే కదా ఈ యొక్క కార్య వ్యవహారాలు నడుస్తూ ఉంది. అయితే ఆత్మ కూడా మనసు, బుద్ధి, సంస్కారాలు కలిగి ఉంటుంది. కాబట్టి గతి విధి చేసినటువంటి కర్మలు అన్ని కూడా తనతో తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆత్మ. శరీరము మరియు భావన ఊర్జా కంటే బయట ఉన్నది. అంటే శరీరమునకు బయట ఉన్నది ఊర్జా శక్తి కలిగిందే ఆత్మ చైతన్యం. దీని ద్వారానే జీవిస్తూ ఉంటాం, దీని ద్వారానే నడుస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. ఈ ఊర్జా ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతూ ఉంటుంది. మన బుద్ధి కూడా దీన్ని అంగీకరిస్తూ ఉంటుంది. మనసు, బుద్ధి, సంస్కారాలు మరియు శక్తులు ఆత్మ నుండే ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఏదైతే ఊర్జా అనేది విభిన్నమైనటువంటి పద్ధతిగా, ఒక రూపంగా సైంటిస్టులు గుర్తించాలి. ఇంకా వేదాంతులు కూడా చెప్తూ ఉంటారు, ఫస్ట్ శుద్ధ చైతన్యం ఉంది, దాని మనసని. ఆ చైతన్యం యొక్క అంటే ఆత్మ యొక్క ప్రతిబింబము మనసు అని. చైతన్యము మరియు ఊర్జా అహంకారాన్ని ఉత్పన్నం చేయనివ్వదు ఆ ఆత్మస్వరూపంలో ఉంటే. పరమాత్మ యొక్క సంపూర్ణ ఆత్మ వాస్తవికత, ఆత్మ మరియు సంపూర్ణ బ్రహ్మాండము గురించి జ్ఞానం తెలుసుకున్నప్పుడు అన్నీ కూడా ఈ అహంకారం నుండి, అన్నిటి నుండి కూడా దూరంగా ఉంటుంది. ఇంకా వేరే మాటల్లో చెప్పాలి అంటే సైంటిస్టులు పశ్చిమ దేశస్థులు అని, మనసుని సంప్రభు అని
అన్నీ దీనికి పైనే ఉన్నాయి అని, పూర్వంలో చైతన్యమే కూడా అన్నిటికీ అతీతంగా ఉండేది అని చెప్తూ ఉంటారు. ఇలాగా వేదాంతాల అనుసారం కూడా మనసా సేవ అనేది చేస్తూ ఉంటారు. సేవ చేసేటువంటిది కూడా ఉన్నది చైతన్యమే, ఆత్మ కర్మ చేస్తూ ఉంటుంది అని, చిత్తము ప్రధానము అని భావిస్తూ ఉంటారు. కానీ వారి యొక్క దృష్టికోణము అందరికీ కూడా వేరుగానే ఉంటుంది. అట్లాగే ఉత్తర అమెరికా మరియు భారతీయ సంస్కృతిలో కూడా చాలా తేడా ఉంటుంది. వారి యొక్క పరిభాష కూడా వేరుగానే ఉంటుంది. దీని గురించిన వివరణ అనంతభాయ్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పరం శాంతి. ఏదైతే అనంతభాయ్ ఇప్పటి వరకు చెప్పినటువంటి టాపిక్ ఆత్మ యొక్క మూల చైతన్యం, దాని యొక్క వివరణ, 3 స్టేజెస్, చైతన్యం యొక్క 3 స్టేజెస్ చెప్పారు కదా. ఇంకా దాని గురించి వివరణ ఇస్తూ ఉన్నారు. స్థూలమైన మస్తిష్కంనకు ఆత్మకు గల తేడాను తెలుసుకోలేకపోతే సామాన్య మానవులకి అహంకారము అనేది వస్తూ ఉంటుంది. అయితే ఆత్మకు మనసుకు తేడా తెలియని కారణం వల్లే సైన్స్ వాళ్ళు చూసిందే సత్యము అని అనుకుంటారు. సూక్ష్మమైన ఆత్మ గురించి తెలియదు కదా. శరీరాన్ని నడిపించే శక్తి ఆత్మే అని, ఇదే మన బుద్ధి సంస్కారాల్ని కంట్రోల్ చేస్తుంది అని, మనసు ద్వారా ఏదైతే పూర్తిగా మనసు గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటూ ఉంటారో అప్పుడే ఆత్మ అస్తిత్వాన్ని గుర్తించగలుగుతారు. సైంటిస్టులు మనసునే మస్తిష్కంగా, మనసునే ఆత్మగా అనుకున్న పరిణామమే ఈ విధంగా మనసులోని ఆలోచన తరంగాలు ఎగిసిపడుతున్నాయి అని అనుకుంటూ ఉన్నారు. కానీ మనసులో ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని తెలియదు. కానీ అవచైతన్యమైన మనసు అనగా కారణ శరీరమును 90% వరకు వాళ్ళు తెలుసుకోలేదు. మైండ్ మరియు మనసు ఇది ఒక వస్తువుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయో వారికి తెలియదు. ఆ భావాలు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయో, అంటే ఎక్కడి నుండి వచ్చినవో, ఎట్లా అనలైజ్ చేస్తున్నాయో అనేది వాళ్ళు సూక్ష్మమైనటువంటి అర్థాలను, సూక్ష్మమైన భావాలను వాళ్ళు పరిశోధన చేయలేదు. మనసు ఎలా పనిచేస్తూ ఉంటుంది, అసలు ఎక్కడి నుంచి ఆలోచనలు మనసుకు అందుతూ ఉన్నాయి, మనసు అనేది పనిచేసేటువంటి యంత్రంగా అనుకుంటున్నారే కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది తెలియదు. ఎవరు చేయిస్తున్నారో కూడా తెలియదు. సూక్ష్మమైన సైన్సు శరీరం పైన, సూక్ష్మ శరీరం పైన, కారణ శరీరం పైన ఇవి వారు ఇంతవరకు రీసెర్చ్ చేయలేదు. స్థూల శరీరం పైనే చాలా పరిశోధనలు చేశారు. మందులు ఇచ్చి స్థూల శరీరాన్ని కూడా చాలా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు దీన్ని సరి చేయటానికి. కానీ ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ పైన రీసెర్చ్ చేసినా అర్థం కావటం లేదు వాళ్లకు. అనగా ఆత్మ యొక్క అస్తిత్వాన్ని వెతకటం లేదు. దీనిలోని రికార్డింగ్స్, డిఎన్ఏను తెలుసుకోవటం లేదు. పూర్వ జన్మలోని ఖాతాలు ఎందుకు వస్తున్నాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి మైండ్లోకి, మళ్ళా సాకారంగా ఎలా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, స్థూల కారణ సూక్ష్మ శరీరాల లోపలికి ఎలా వస్తున్నాయి అనేది వాళ్ళు తెలుసుకోలేని కారణం వల్లే, ఈ అఫ్సోస్ వల్లనే వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్లకు అందటం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఆలోచించి రీసెర్చ్ ఎప్పుడైతే చేస్తారో అప్పటి వరకు కూడా వారికి కమ్మినటువంటి పొరలు ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోవు. ఆత్మ మంచి కర్మలు చేసినా చెడు కర్మలు చేసినా సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ని ఆపరేట్ చేస్తున్నారు. ఓపెన్ చేసి మీరు ఏ డేటాను వాడుతూ ఉన్నారు, ఏ టూల్స్, ఏ ఫైల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు, ఏం సిస్టమ్ తెలియదు. కంప్యూటర్ మాత్రం డెస్క్టాప్ సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉంటుంది. ఆత్మను ఆత్మ ద్వారానే తెలుసుకోవటం జరుగుతుంది. కానీ మస్తిష్కంలోని న్యూరాన్స్ ఉన్న దానివల్ల, దాన్ని తెలుసుకున్నందువల్ల లాభం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో మరి ఇవన్నీ కూడా సాధారణమే. అసలు ఆత్మ ఎందుకు పుడుతుంది,
అనేది ఆత్మ గురించి తెలుసుకోవటం లేదు. సూక్ష్మమైన పరమ సూక్ష్మ ఇంద్రియాలు నువ్వు తెలుసుకోవటం లేదు. బ్రెయిన్లో ఒక్కొక్క ఫిజికల్ కణాన్ని తెలుసుకొని దాన్ని తెంచినా, దాన్ని క్లీన్ చేసినా, దీన్ని రిపేర్ చేసినా కూడా దీని వెనకాల ఉన్న సూక్ష్మ శక్తిని తెలుసుకోనంత వరకు ఏమీ లాభం లేదు. దీన్ని పరమ సత్యమైన జ్ఞానం ద్వారానే, నిరంతర జ్ఞాన యోగాల సాధన ద్వారానే తెలుసుకోగలుగుతూ ఉంటారు. పరమ సూక్ష్మ వస్తువు యొక్క అనుభూతి జ్ఞానం ద్వారానే పొందగలుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ భౌతిక ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళి తెలుసుకునేటువంటిది ఆత్మ. మన శరీరంలో అయితే 100 ట్రిలియన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్నటువంటి రికార్డింగ్స్కు ఏది శక్తి ఇస్తూ ఉంది, ఎవరు శక్తిని ఇస్తూ ఉన్నారు, ఏది నడిపిస్తూ ఉంది అనేది తెలియదు. ఆత్మ లోపల ఉన్నటువంటి శక్తి మన సూక్ష్మ కారణ స్థూల శరీరంలో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆత్మశక్తి ఫస్ట్ కారణ శరీరానికి, కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరానికి, తర్వాత స్థూల శరీరానికి అందుతూ ఉంటుంది. మైండ్లోని సెల్స్ అన్నీ కూడా వాటికి డైరెక్షన్ ఇస్తూ ఉంటాయి, భావాన్ని కలిగిస్తూ ఉంటాయి, శక్తిని పంపిస్తూ ఉంటాయి. కనిపించే భౌతిక శరీరంలో ఉన్న ఈ సూక్ష్మ శక్తియే ఆత్మ. భౌతిక శరీరాన్ని కూడా అర్థం చేసుకున్నారే కానీ స్థూల సూక్ష్మ శరీరాన్ని నడిపించేది ఆత్మే అని తెలియటం లేదు. ఇలాగే ఈ స్థూల ప్రపంచాన్ని సూక్ష్మ ప్రపంచమే నడిపిస్తూ ఉంది. అందుకనే కదా మన లోపల ఉన్నటువంటి మెమరీ అనగా సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది మరి పునః జాగృతి అవుతూ ఉంటే అన్కాన్షియస్ స్టేజ్ని తెలుసుకోవాలి. అన్కాన్షియస్ స్టేజ్ కూడా 90% మన యొక్క స్మృతులు, పూర్వజన్మ యొక్క రికార్డింగ్స్, సంచిత కర్మలు, భావాన్ని మేల్కొల్పుకోవచ్చు. ఇదే సమయమనుసారంగా కర్మ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. ఈ జన్మలో ఏదైతే చిరకాలంగా ఏవేవి కర్మలు చేస్తూ ఉంటామో, ఏవైతే అలవాట్లను అలవర్చుకుంటూ ఉంటామో అవన్నీ కూడా కాన్షియస్ మైండ్లో కూడా ఉండిపోతూ ఉంటాయి, అన్కాన్షియస్ మైండ్లో కూడా ఉంటాయి. అందుకని అవన్నీ కూడా పూర్తిగా డీప్ స్లీప్ ఉన్నప్పుడు బయటపడుతూనే ఉంటాయి. స్వభావ సంస్కారాలన్నీ కూడా తాజా మెమరీలేమీ కాదు, ఎప్పటివో ఏ జన్మలోయో అన్నీ పూర్వజన్మ యొక్క మెమరీలు, పూర్వజన్మ యొక్క లోపల నుండే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా చనిపోయారే అనుకోండి, మరి అవన్నీ రికార్డింగ్ అయ్యే ఉంటాయి. వారు చేసినవి అన్నీ కూడా మనుషులు మంచి వాళ్ళను గుర్తించాలి అన్నా, వాళ్ళ ఆత్మల చైతన్యాన్ని జాగృతం చేయాలి అన్న జ్ఞానమే అవసరం. ఇప్పుడు చూడండి, ఫ్రీ కాన్షియస్ అంటూ ఉంటారు, ఇది అహంకారం అంటూ ఉంటారు. అన్కాన్షియస్ స్టేజ్ అనేది అతి సూక్ష్మ అహంకారం అని కొంతమంది సైంటిస్టులు చెప్తూ ఉంటారు. ఒక్క అహంకారమే కాదు, దీని లోపలికి వెళ్ళి వెతికి చూస్తే దీనిలో ఇంకేమి ఉంటాయో అనేది బాపూజీ మనకు ఒకసారి అన్నీ చెప్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంది అని అంటున్నారు అనంతభాయ్. అయితే బాపూజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీరు బేహద్దుకే బేహద్దు పరం ఆత్మలు, దివ్యాత్మలు, మహానాత్మలు అని ఎప్పుడైతే సంకల్పం చేస్తూ ఉంటారో, నేను పరం లైట్, పరం ప్రకాశ స్వరూపాన్ని అని భావించినప్పుడు మీ లోపల అన్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఈ మెమరీ, ఈ రికార్డింగ్స్, మీ ఒరిజినల్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. మెమరీతో పాటు ఎనర్జీ కూడా జాగృతం అవుతూ ఉంటుంది. ఇది కారణ శరీరం లోపల నుండి స్థూల సూక్ష్మ శరీరానికి కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు వ్యక్తం నుండి అవ్యక్తం అయ్యేటువంటి పవర్ కూడా జాగృతం అవుతూ ఉంటుంది. దీని గురించి బాపూజీ కారణ శరీరం గురించి చాలా వీడియోలు పెట్టారు. అయితే పాశ్చాత్య దేశాల వాళ్ళు శరీరము, మనసు, ఆత్మ, శరీరమునే మనసు అని, ఆత్మ అదే అని అనుకుంటూ ఉన్నారు. కానీ భారతీయ శాస్త్రాల్లో ఆత్మ అనేక శరీరాలను ధరించింది, అనేక జన్మలు తీసుకుంది. వేరే వేరే లోకాల్లోకి, వేరే వేరే గ్రహాలకి వెళ్ళినప్పుడు కారణ శరీరం మారుతూ ఉంటుంది. వేరు వేరు ప్రకాశంలోకి, వేరు వేరు ఫామ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. వేరే వేరే బ్రహ్మాండానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రూపం మారిపోతుంది. అందుకనే అంటారు కదా, ఎలాంటి బ్రహ్మాండమో అలాంటి పిండం, యథా బ్రహ్మాండే తదా పిండే అని బాపూజీ కూడా అంటూ ఉంటారు. అయితే
మనసు ఖరాబ్ అవుతుంది అంటే దీని యొక్క ప్రభావం శరీరం మీద కూడా పడుతూ ఉంటుంది. ఆత్మ మనసుని మరి ధారణ చేస్తూ ఉంటుంది కదా. ఈ కారణం వల్లే వేదాంత దర్శనంలో ఇలా అంటూ ఉంటారు. మరి కానీ పశ్చిమ దేశాల్లో మనసే ముఖ్యమైనదిగా దాని మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. మంచి మంచి ఉన్నతోన్నతమైన ఆలోచనలు చెయ్యాలి మనసు, అప్పుడు ఆత్మ చైతన్యం పెరుగుతుంది అంటారు. ఆత్మకు మనసు అనేది సేవకుడు అని చెప్తూ ఉంటారు. కానీ భిన్న భిన్న విషయాలు ఈ యొక్క విదేశాలలో చాలా రకాలుగా ఉంటూ ఉన్నాయి. ఈ కారణం వల్లే మనసు గురించి పూర్తిగా తెలుసుకోలేదు. ఆత్మ మనసు నడిపిస్తుంది, చైతన్యవంతమైంది ఆత్మ అని తెలుసుకోలేని కారణం వల్లే వారు అవుట్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళ మైండ్ టెంపర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఎందుకు వస్తుంది, మరి కంట్రోల్లోకి తెచ్చుకునే పద్ధతి ఏంటి వాళ్ళకు తెలియదు. ఇంకా అందుకనే ధ్యాన యోగాలతోటి కంట్రోల్ చేసుకోవచ్చు అని విదేశీయులు ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది చాలా ఫాస్ట్గా వేస్తూ సరి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా లేట్ చేశారో వాళ్ళు టెంపరు పెరిగిపోయి కంట్రోల్ తప్పితే చాలా విపరీతమైన పరిణామాలు వస్తూ ఉంటాయి. అందరూ కోపావేశాల్లోకి వచ్చి తుపాకీలు పట్టుకొని బయలుదేరితే వినాశనమేగా కదా. ఇంకా అందరి ఇళ్లలో మారణాయుధాలు పెట్టుకొని ప్రారంభిస్తే ప్రపంచం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అయినప్పటికీ కూడా ఇంత నెగిటివ్ ప్రపంచంలో వాతావరణంలో కూడా పాజిటివ్ ఆత్మలు శాంతి పరంశాంతి సంకల్పాలు చేయటం ద్వారానే నెగిటివ్ ఆగిపోతుందనే చెప్పవచ్చు. అందుకే విదేశీయులు శాంతి కాముకులై దీనిపైన ఫోకస్ కూడా చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా జైల్లో ఉన్న ఖైదీల యొక్క మనసు బుద్ధి సంస్కారాలను మెడిటేషన్ తోటి మార్చవచ్చు అని నేర్పుతూ ఉన్నారు. ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళు మారకపోతే అవే సంస్కారాలతోటి వాళ్ళు బయటికి వస్తే మళ్ళా అలాంటి వ్యవహారమే దుష్కృత్యాలే చేస్తూ ఉంటూ ఉంటారు. అందుకనే జైళ్ళలోకి వెళ్ళి ధర్మ ఉపన్యాసాలు, మెడిటేషన్ క్లాసెస్, సెక్షన్స్ పెడుతూ ఉన్నారు. పరివర్తన కావాలి అనే అన్ని ధర్మాలు మంచి నేర్పుతూ ఉంటుంది. వారు పాపపుణ్యాలు జీవన మృత్యువుల యొక్క ఆటను తెలుసుకుంటే శాంతియుత జీవితాన్ని గడపగలరు. దీని యొక్క మహత్యాన్ని తెలుసుకోనగలరు. ప్రపంచం పరివర్తనశీలమైనది, జీవితాన్ని మార్చుకోనవచ్చు. శాంతిని పొందటం వారి చేతిలోనే ఉంటుంది. ఏ పని చేస్తున్నా నాకు ఈ పనితోటి శాంతి లభిస్తుందా అని ఆలోచించుకొని చెయ్యండి. త్యాగము తపస్సుతోటి శాంతి లభిస్తూ ఉంటుంది. చెడు మాటలు చెడు వ్యవహారం అలవాటుగా అయిపోతే మరి శాంతి ఎక్కడ లభిస్తుంది? చెడు అలవాట్లను వదిలితే శాంతి లభిస్తుంది. మనసు యొక్క స్టేజ్ని అర్థం చేసుకొని నడిపిస్తూ మానసిక స్థితిని పెంచుకుంటూ ఉంటే సదా మీరు మంచిని ఆలోచిస్తూ ఉంటే ఎంత పరంశాంతిగా ఉంటారో అంత పరంశాంతిమయంగా అవుతారు అని అంటున్నారు అనంతుభాయ్. కాబట్టి ఈ యొక్క విషయాల ద్వారా మనసు ఆత్మ చైతన్యం యొక్క 3 స్టేజెస్ మనం జీవితంలో ధారణ చేస్తూ ఆధ్యాత్మికంగా దీని రహస్యాలను అర్థం చేసుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక ప్రగతి అనేది కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోలను మాటికి చూడటం ద్వారా మీ ఆత్మ చైతన్యం లోతులోకి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పే అద్భుతమైన జ్ఞానం ప్లేలిస్ట్లో ఉంది. మీరు మా యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసినట్లయితే హెడ్డింగ్స్తో సహా బాపూజీ చెప్పేటువంటి టాపిక్స్ మీకు అర్థమవుతాయి. రోజు లైవ్ షో 10 నుంచి 11 గంటల వరకు ఏదైతే లైవ్ ఉంటుందో దానిలో పాల్గొంటే జ్ఞానం అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. భలే హిందీ ఉంటుంది, తర్వాత తెలుగులో కూడా వినవచ్చును. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఉన్నాము. నమస్తే.